అంత ఫాస్ట్ గా ఫినిష్ అయిపోయాడా? ఇప్పుడు నువ్వైపోతావురా. చూడిపోతాయిరా. నేను దానికి మొత్తుకున్నాను, గుడ్లోడిపోతాయని. ఇప్పుడు ఎవడరా కుట్టేది? హలో డాక్టర్. చూడరా, వదిలించుకొని చూడు. చూడ మీరెంత జరుగుతుంది? నువ్వు నిద్రపోతావా? గేమ్ ఓవర్. ఏమైందో చూడండి. ఏమైందిరా? మన కారులోనే తప్పించుకొని పారిపోయారు. ఆహా, కీస్ కార్కే ఉంచేసావా? అవునన్నా. అరే, డీజిల్ ఫుల్ ట్యాంక్ పోయించానన్నా. గాలి గట్టిగా. అరే, షూ మీద ఏదో పడింది చూడు. ఏముందన్నా? వాటర్ చేసి తప్పేవా? ఏదవ్వా, కారులో ఉన్న జీపీఎస్ ద్వారా బండి ఎక్కడ ఉందో కనిపెట్టు. ఓకేనా. ఏంట్రా వాడు సిగరెట్ ని చెవిలో పెట్టుకుని కాలుస్తున్నాడో చూడు. బాస్, ఇది సిగరెట్ కాదు, చీటీ. ఇదేవో. ప్రియాతి ప్రేమైన రామనాథం గారికి బుచ్చిబాబు రాయినది ఏమనగా, ఎరా రే, నువ్వేమన్నా పెద్ద పుడింగారా? ఆ మరకత మణిని మేము తీరలేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కసారైనా వినిపించుకున్నావట్రా నువ్వు? ఈడి కపాలం మీద ఒట్టేసి మరీ చెప్తున్నా, ఇక మీదటే మేము కాజైపోతున్నాం. వదిలితే ఆపుకో బా. రేపు సమ్మర్ లో సూట్ వేసుకునే పుల్క చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉంది. అది ఏం పేరు? అది టింకిల్ రామనాథం అని. నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేలోపు మర్యాదగా నీ పేరు మార్చుకోవాలి, లేదా నేనే నీకు దరిద్రపు కొట్టు పేరు పడతా. మైండ్ ఇట్. అన్నా, కనిపెట్టేశానన్నా, పట్టేశాను. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు కోటి దాటి వెళ్తూ ఉన్నారు. నా అభిప్రాయం మీద మీ స్పందన ఏంటన్నా? దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకునే లోపు వాడు కోటి దాటి కోదాడు వరకు వెళ్లిపోతాడు. ముందు బండి రెడీ చేయరా. వెళ్ళాలన్నా, వెళ్ళి తీరాలన్నా. వెళ్ళరా అన్నా, మీరు రావట్లేదన్నా? అయ్యో, నువ్వు గోడౌన్ చూసుకో, నేనే వెళ్తాను. త్వరగా తలుపుతి. ఇదేనండి ఆ రూము, మీకేం కావాలో తీసుకోండి. ఇక్కడ బాగా ఉక్కగా ఉంది, నేను వెళ్ళి కింద కారులో కూర్చోనా? రేపుచ్చి అని వైపు గంట దాకలేవా అన్నా? అటు రే మనోడేరా. అన్నా ఇట్రండి, ఇదేంటో చూడండి. మనే అనుకుంటా. తమ్ముడు, ఇద్దరు కొంచెం బయట నిలబడండి. ఇది మనో కాదు చూసి చెప్తా. ఎందుకు బయటికి పోవాలి? మేము టచ్ చేస్తానే ప్రాబ్లం. తీయండి, పర్వాలేదు. బుచ్చిగా కదలండి. అరే, మేము బయటికి పోవాలి? ప్రాబ్లం ఉందని చెప్తాడు కదా, వాదించుకుంటే వెళ్ళండి. పొమ్మని చెప్తున్నాడు కదా, వెళ్ళండి రా.
మరకతమణ్ణి ఎవరు పట్టుకున్నా అది వాళ్ళని చంపేస్తుంది. దాని శక్తి అలాంటిది. అందుకే వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్తే తొందరపడిపోయారు. విజయ్ వెళ్దామా? హే, ఆయన ఎందుకు అదోలాగా ఉన్నాడు? ఏమైంది? ఇద్దరు కలిసి మరకతమణ్ణి ముట్టుకున్నారా? మరకతమని మేము ముట్టుకున్నాం. టచ్ చేస్తే మాకు తెలీదా? ఏంట్రైనా మాయా జోక్లాపి తీసుకొచ్చే వెళ్ళిపోదాం. రారా తొందర రండి, టైం అవుతుంది. జాన్ని రమ్మనరా. హలో జాన్, మరకతమని రెడీ. అమౌంట్ తోటి స్పాట్కి వచ్చాయి. ఏమైనా విక్రమాదిత్యుడు హలో జాన్, మేము వచ్చేసాం. మేము వస్తూనే ఉన్నాం. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ విత్ ద గూడ్స్. అలా ముందుకు వచ్చేయండి. రే టిమ్మిడిపు కొట్టు. హలో లైట్లతో ఆడుకుంటా. జాన్, హలో. ఇదే మా స్టైలు. అన్నా, మీరు అది చేసి డబ్బులు తీసుకొచ్చేయండి. ఏంటి? అటువైపు చూడండి. కనిపిస్తుంది పాత బండి. అయితే ఏంటి ఇప్పుడు? లేదు, మేము ఎలా చచ్చిపోయాం మాకు జ్ఞాపకం వచ్చింది. ఆ బండి గుద్దితేనే మీరు చచ్చిపోయింది. ఏ మాయా, అదే బాగా డామేజ్ అయిన బండిలో ఉంది. అది గుద్దు నువ్వు తెచ్చావా? నీకు బాడీ మాయ అనేది. బుజ్జి, ఆ బండి డ్రైవర్ లేకుండా వస్తుందిరా. అవునరా? అయితే నిజంగానే మేము మరకతమని ముట్టుకున్నావా? అవునబ్బాయి, ముట్టుకున్నారు. ఇక దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు తప్పించుకునే మార్గం చూడండి రా. ఏం చేస్తున్నారయ్యా? మరకతమడి దొరికిందా లేదా? వేరే ప్లాన్ వేస్తున్నారా ఏంటి? ఒక్కసారి బ్యాక్ లో లైట్లతో ఆడుకుంటుందిందా? బండి చెప్పేదంటే తమ్ముడు
మాస్టర్ రా. మాస్టారు 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 అయ్యా మాస్టారు అయ్యా మాట్లాడవా తెలుగు ఎలరాలను భూస్థాపితము చేసినారు. నేను పరమపదించితినా ఏమి? ఈ ఆత్మ గ్రాంధికం కూడా వచ్చా? సత్యం. ఎవరి భాష తెలియని వాడు అది వాళ్ళు మీకు సవధానం చేసింది. ఓ శతమానం భవతి నిండు 100 ఏళ్ళు తెలుగు పంతులు జోకైంది నీకు. ఆళ్ళే మరకతమని ముట్టుకొని పానం పోతారు భయపడి ఉరుకుతా ఉన్నారు. ఏమది? అయితే నా ఆశీస్సులు ఉపసంహరించుకుంటున్నాను. విక్రమాదిత్యుడు పవిత్రమైన ఆత్మ తన పగ తీర్చుకోకుండా వదలడు. మాస్టరు అది నిజాయితీగా దెయ్యం అవుతే ముట్టుకున్న మా ఇద్దరిని చంపాలి. ఏమీ చేయని వాళ్ళెందుకు చంపింది? ఇదే తెలుగులో చక్కని నానుడిగా చెప్పారు. బంగారంతో పాటు రాగికి సమ్మెట దెబ్బలు తప్పవు అని. ఈ టైంలో సోదేస్తే నీకు దెబ్బలు తప్పవు. బుచ్చిగా ఏంటి ఈ నాశమచ్చి అనుకోకు. మిట్సుబిషి అనుకుంటాను. మరేంటయ్యా ఈ టైంలో ఏలకోవడమా? లేదురా బుచ్చిగా, మరకతమణి గురించి పూర్తి వివరాలు ఈయనకి మాత్రమే తెలుసు. ఇదిగో తెలిసి ఏం చెంచుదామని ఆయన గారు మమ్మల్ని కాపాడగలరా? గలను. దానికి ఒక మార్గం ఉన్నది. అయ్యా ఈ అవివేకులను క్షమించి రక్షింప ప్రార్థన. ఆ మార్గం మీరే చూశారుగా. భయంతో వీళ్ళ నోటి నుండి తెలుగు ఎంత స్పష్టంగా వస్తోందో. బాధితులారా వినండి. విక్రమాదిత్యుని సమాధి నుంచి తీసిన మరకతమణిని తిరిగి అక్కడే ఉంచితే అప్పుడు చంపకుండా మనం వదిలేస్తుందా? నిస్సందేహముగా. మాస్టర్ ఆ చోటు ఎక్కడ? ఏమి లఘు సంఖ్యకు వెళ్లవలెనా? అది మనల్ని సమీపించింది. దానికి ఎందుకు ఇంగ్లీష్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసిన ఫీల్ లో చెప్తున్నావు? నాకు గుర్తుకొస్తున్నది. నన్ను బుద్ధి చంపినది ఇదే వాహనం. ఇదే వాహనం రా డింబకులారా. నిమ్ము కూడా చంపగలదు. హెచ్చరికగా ఉండు.